మీరందరూ ఆ ఊరు నుంచేనా? చాలా సంతోషం. థ్యాంక్ యూ అమ్మా, మర్చిపోలేను. ఆ రోజు మీరు పలికిన స్వాగతం, మనందరం వెళ్ళి ఆ ఇంట్లో ఆ కుటుంబాన్ని ఆదరించినట్లు మర్చిపోలేను. మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున మీకు మరొకసారి మీ ద్వారా ఆ కుటుంబానికి అండగా ఉండేటట్టు మన అందరం కూడా ఎప్పుడు నిలబడతామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఇంత ప్రయాణం చేసినాక రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు మీరంతా చూస్తూ ఉన్నారు. రాజకీయంగా జనసేన పార్టీ ఈరోజు ప్రభుత్వంలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తోంది. మన నాయకుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, అటవీ శాఖ మంత్రిగా, పర్యావరణ శాఖ మంత్రిగా ఏ విధంగా సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారో మీరు చూశారు. గతంలో చూశారు మీరు చాలామంది పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన మంత్రులు. ఎప్పుడైనా మీరు పల్లెల్లో పండుగ వాతావరణం చూశారా నేను అడుగుతున్నాను. ఏనాడైనా ఈ విధంగా సిమెంట్ రోడ్లు 3300 కిలోమీటర్లు ప్రతి గ్రామంలో కూడా ప్రారంభించేటప్పుడు చూశారా నేను అడుగుతున్నాను. ఒకే రోజున గ్రామ స్వరాజ్యం అనే నినాదంతో గ్రామాల్లో మన ప్రజాస్వామ్యం నిలబెట్టడం కోసం మహాత్మా గాంధీ గారు ఏ విధంగా కోరుకున్నారో గ్రామీణాభివృద్ధి కోసం ఒకే రోజున రాష్ట్ర వ్యాప్తంగా 13,371 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారు పవన్ కళ్యాణ్ గారు. ఆ విధంగా మార్పు తీసుకొచ్చారు. నాయకత్వం అంటే ఆ విధంగా ఉండాలి. ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. అంతేగాని 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన దగ, 5 సంవత్సరాలు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకున్నారో, ఎంతమంది ఇబ్బంది పెట్టారో మీరు చూశారు. ఇదే జగ్గంపేటలో ఆ రోజుల్లో ఏ విధంగా ఇక్కడ గ్రావెల్ దోచుకున్నారో మీ అందరికీ తెలుసు. ఇక్కడున్న గ్రావెల్ గురించి ఆనాటి శాసనసభ్యులు ఏ విధంగా కొట్టుకునే వాళ్ళో మీ అందరికీ తెలుసు. జిల్లా మొత్తం దీనిపైనే కట్టేసేది. గ్రావెల్ గురించి వాళ్ళు ఆలోచించారు, కానీ మీ జీవితాల్లో ఒక మార్పు గురించి వాళ్ళు ఆలోచించలేదు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆలోచించలేదు. మహిళల కోసం ఆలోచించలేదు. ఇవన్నీ ప్రశ్నిస్తుంటే నేను సరదాగా అన్నాను, నువ్వు మా నాయకుడిని ఆ విధంగా అంటే కోడి కత్తికి నువ్వు ఎక్కువ, కోడి కత్తికి నువ్వు ఎక్కువ, గొడ్డలికి నువ్వు తక్కువ అన్నాను. దానికి ఉలిక్కి పడిపోతున్నారు. సహజంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చర్చించుకునేది ఏ విధంగా వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిందో, ఏ విధంగా అనేక నియోజకవర్గాల్లో మన తూర్పుగోదావరి జిల్లాలో మనం చూసాం. ఒక శాసన మండలి సభ్యుడు ఏ విధంగా డోర్ డెలివరీ చేశాడు. పవన్ కళ్యాణ్ గారు ఇదే మాట అనేవాళ్ళు కదా ప్రతి మీటింగ్లో. డ్రైవర్ని కొట్టి చంపేసి చివరికి డోర్ డెలివరీ చేశాడు. ఆ విధంగా దౌర్జన్యంగా వ్యవహరించిన వ్యక్తులు మళ్ళీ ఈ రోజున రాజకీయం గురించి, ప్రజాస్వామ్యం గురించి, పరిపాలన గురించి మాట్లాడుతున్నారు. జనసేన పార్టీ ప్రస్థానం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం. కష్టకాలంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మన నిజాయితీ, ఏనాడైనా రోడ్డు పైన ధర్నా చేయడం, ఏనాడైనా మనం పోయి ఎక్కడైనా ఒక ఫ్యాక్టరీ మూసేయమని చెప్పామా? ఏనాడైనా ఒక గ్రామాల అభివృద్ధి జరుగుతుంటే మనం అడ్డుపడ్డామా చెప్పండి. కానీ వీళ్ళు మాత్రం మూర్ఖంగా ఏ విధంగా పార్టీ పరంగా వాళ్ళు ఆ రోజు పరిపాలించారో మీరు చూశారు. అద్భుతంగా మనం వారాహి యాత్ర చేసుకున్నాం. ఇక్కడి నుంచే మనం ప్రారంభించుకున్నాం. మనం దగ్గర నుంచే ఆ రోజు తుని నియోజకవర్గం నుంచి ప్రారంభించి అన్నవరం దగ్గర నుంచి మనం వారాహి యాత్ర సాగినప్పుడు ప్రజలందరికీ మాట ఇచ్చాం. మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కష్టకాలంలో అయినా సరే నేను నిలబడతాం, మీ పక్షాన్ని చేస్తామని. ఈ రోజున దీపం పథకం కింద మహిళలకి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. అందుతున్నాయమ్మా మీ అందరికీ గ్యాస్ సిలిండర్లు? అందరికీ వచ్చినాయా? రాష్ట్ర వ్యాప్తంగా 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 96 లక్షల గ్యాస్ సిలిండర్లు ఈ రోజున మహిళలందరూ కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా అందించాం. అదేవిధంగా పెన్షన్లు మీరు చూశారు. పెన్షన్ల కోసం వాలంటీర్లు పెట్టారన్నారు.
అదే వాలంటీర్ని రాజకీయంగా ఉపయోగించుకున్నారు. వాలంటీర్లు లేకపోయినా కూడా 1వ తారీఖున 3 గంటల లోపే ఇంటింటికి వెళ్ళి ఏ విధంగా మనం పెన్షన్ పంచుతున్నాం మీరు చూశారు. 4,000 రూపాయలు ఇస్తున్నాం, 15,000 ఇస్తున్నాం మన పెన్షన్లు. నిజాయితీగా పనిచేస్తున్నాం. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు చూశారు, 1వ తారీఖునే వాళ్ళ జీతాలు వాళ్ళ ఖాతాలోకి జమ అవుతూ ఉన్నాయి. ఎప్పుడైనా జరిగినటువంటి కార్యక్రమాలు చెప్పండి. బటన్ నొక్కాం అన్నారు. ఎవరి ఖాతాలోకి డబ్బులు పడ్డాయి చెప్పండి మీరు. నేను ఇప్పుడే సోదరుడు బాబు చెప్పాడు, నేను పౌర సరఫరా శాఖ మంత్రి అయిన తర్వాత నేనే ఆశ్చర్యపోయాను. ధాన్యం కొనుగోలు చేసిన రైతుల్ని మోసం చేసి వెళ్ళిపోయారు వీళ్ళు. రైతులకు చెల్లించాల్సిన 1,674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయారు గత ప్రభుత్వం. ఎంత దుర్మార్గంగా వివరించారో మీరు చూడండి. కష్టపడి ధాన్యం పండించుకుని మిల్లర్లు అయితే మోసం చేస్తారేమో, ప్రభుత్వం అయితే ఖచ్చితంగా డబ్బు ఇస్తుందనే నమ్మకంతో ప్రభుత్వానికి ఇస్తే రైతుల్ని మోసం చేసి వీళ్ళు వెళ్ళిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా బలంగా ఇబ్బందులు ఉన్నా సరే రైతులకు మనం ఆదుకుందామని చెప్తే ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే 1,674 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా మన రైతు సోదరులందరూ కూడా ఇచ్చి ఆదుకున్నాం. ఎప్పుడైనా మీరు చూసారా? ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు. ధాన్యం కొనుగోలు జరిగిన 24 గంటల్లోనే మీ డబ్బులు మీ ఖాతాలో పడ్డాయా చెప్పండి మీరు. గతంలో ఏం చేసేవాళ్ళము? 8 నెలలు, 9 నెలలు, కొంతమందికి సంవత్సరం కూడా చేశారు. ఎప్పుడూ ఆ విధంగా ఆలోచించలేదు మనం. 7,800 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం ఖరీఫ్ మాసంలో. 7,800 కోట్ల రూపాయలు. అందులో 7,752 రూపాయలు 24 గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేశాం. 24 గంటల్లోనే. ఇదే తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడలో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎవరైతే కష్టపడి ధాన్యం పండించుకున్నారో ఆ రైతులకి అండగా ధర్నా చేశాం. మండపేటలో కూడా ఆ విధంగా పరిగణన చేశారు, ధర్నా చేశాం. దేనికోసం అంటే రైతాంగాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో. ఈ ప్రాంతానికి అభివృద్ధి జరగాలి, ఈ ప్రాంతానికి మనకు ఉద్యోగాలు రావాలి, ఈ ప్రాంతానికి మీరందరూ ఏ విధంగా ఆశిస్తున్నారో దానికోసమే మనందరం ముందుకెళ్ళాలి. ఈరోజు రాజకీయ లబ్ధి కోసం మనం నిలబడలేదు. నేను చాలా గర్వంగా చెప్తున్నాను మీ అందరికీ కూడా. జనసేన పార్టీ ప్రస్థానం మొదలైనప్పుడు 2014లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అనుకోలేదు, ఆశించలేదు మాకు పదవులు వస్తాయని, మేము ఎమ్మెల్యేలుగా మీ ఇక్కడ కూర్చుంటామని. నేను కానీ నానాజీ కానీ ఈరోజు ఇక్కడ కూర్చున్నాం అంటే మీ ముందు